Wanted to switch to DevOps now. Currently, I'm working on Selenium. Okay. So you wanted to learn DevOps now, right? Yes. Okay, that's great. So myself is Teja, and I have been working from the past 8+ years in DevOps and cloud technologies with multi-cloud. I'm working as a multi-cloud guy, so I often deal with cloud and the DevOps aspects in my current organization. So that is just a brief about me. So Okay. let me share my screen. Yeah. Are you able to see my screen, Sandeep? Yes, Your mother tongue is? తెలుగు ఉంది. ఓకే, తెలుగులో చెప్పమంటారా అయితే ఇంగ్లీష్లో చెప్పమంటారా? ఓకే, యాక్చువల్లీ మనకి డెవాప్స్ నేర్చుకునే ముందర అసలు డెవాప్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. డెవాప్స్ అంటే ఏంటండి? ఇది వరకు మనకి డెవాప్స్ రాకముందర కొన్ని మోడల్స్ ఉండేవి. వాటర్ ఫాల్ మోడల్, ఇది పార్ట్ ఆఫ్ SDLC అంటారన్నమాట, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఏంటి అంటే అప్పుడు ఉండే మనకి డెవాప్స్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యిందంటే, ఈ వాటర్ ఫాల్ మోడల్లో మనకి వచ్చేసరికి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. సపోజ్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్, సారీ, హలో, ఏమన్నా చెప్తున్నారా మీరు? ఓకే, సో ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ ఉన్న సాఫ్ట్వేర్ మోడల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ లో మనకు ఉన్న ఇష్యూ ఏంటి అంటే, ఫీడ్బ్యాక్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదన్నమాట. సో దానివల్ల బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయ్యేది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన ప్రొడక్ట్ ఒక 1 monthకి 3 monthsకి అట్లా రిలీజ్ అవుతుంది. సో కాంపిటేటింగ్ మార్కెట్లో ఇట్లాగా పేస్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. సో అండ్ ఇనీషియల్లీ డెవలప్స్ వచ్చింది ఎందుకు అంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఎర్లీ ఫీడ్బ్యాక్స్ అనేది వస్తుంది. ఎర్లీ ఫీడ్బ్యాక్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎర్లీ డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం అన్నమాట మనం. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ని ఒక ప్లేస్లో పెట్టాలి, సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు డౌన్లోడ్ ఇట్ ఆర్ బ్రౌజ్ ఇట్. దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు డెవాప్స్ టర్మ్స్లో. డెవాప్స్ అంటే ఏంటి అంటే, ఇన్ షార్ట్, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అన్నమాట. సో లెట్స్ మీరు ఏదో ఒక అప్లికేషన్ తీసుకోండి. సపోజ్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఉంది. ఈ నెట్ఫ్లిక్స్లో చూసారనుకోండి, ఇక్కడ షోస్, మూవీస్, హోమ్ అని చెప్పి ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారంటే మనకి డెవలప్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఎర్లియర్ డెవలప్మెంట్ వాళ్ళు రాకముందర ఏమయ్యేది అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది, దాని నేమ్ నెట్ఫ్లిక్స్ అనుకోండి మీరు. నెట్ఫ్లిక్స్ అనుకోండి. సో ఇదివరకు ఏం చేసేటోళ్ళు, డెవలప్మెంట్ వాళ్ళు చేసేవారు, ఈ నెట్ఫ్లిక్స్ని డెవలప్ చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు, డెవలప్మెంట్ వాళ్ళు. సో ఆఫ్టర్ దట్ ఏమయ్యేది అంటే, ఈ నెట్ఫ్లిక్స్ ప్యాకేజ్ అనేది వచ్చాక, నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, నెట్ఫ్లిక్స్ సాఫ్ట్వేర్ వచ్చాక దానికి డెవలపర్స్ అనేది టెస్టింగ్ చేసేటోళ్ళు అన్నమాట. టెస్టింగ్ చేసి, వ్యాలిడేషన్ చేసి, అన్నీ చేసి, ఇప్పుడు ఒక వెబ్సైట్లో కానీ, మీరు ఇక్కడ వెబ్సైట్ ఉంది, సపోజ్ మీకు ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్లో నెట్ఫ్లిక్స్ అనేది
ఎవరన్నా పెడితేనే కదా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. Correct. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది వరకు డెవలపర్స్ అనేవాళ్ళు వెరీ హైలీ పెయిడ్ ఉంటారు. అండ్ వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసేటోళ్ళు అనమాట. హోస్టింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. సో హోస్టింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ డెవలప్మెంట్ వల్ల ఎఫిషియన్సీ అనేది వెరీ డ్రాస్టికల్గా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫంక్షనాలిటీ ఇక్కడ ఇది ఉంది కదండి, గేమ్స్ అని చెప్పి న్యూ అండ్ పాపులర్, ఇవన్నీ ఫంక్షనాలిటీ కిందకి వస్తాయి అన్నమాట. మనకి ఈ ఫంక్షనాలిటీకి మనకి డెవలపరే వర్క్ చేయగలుగుతాడు అనమాట. వేరే వాళ్ళు ఎవరు వర్క్ చేయలేరు. ఇక్కడ ఓన్లీ డెవలపర్ వర్క్ చేయగలుగుతాడు. సో మీరు ఆఫ్టర్ ప్యాకేజ్ వచ్చాక కూడా ఈ డెవలపర్ని ఇక్కడ ఈ ప్లే స్టోర్లో పెట్టమనేది నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఇన్ ద మెయిన్ టైం ఈ నెట్ఫ్లిక్స్లో వేరేది ఏమైనా ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తారన్నమాట. ఇక్కడ మై లిస్ట్ అని చెప్పి ఒకటి ఉంది, ఇలా న్యూ అండ్ పాపులర్ అని చెప్పి ఉంది. ఈ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, వాడి అప్లికేషన్కి అప్గ్రేడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ వెర్షన్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వెర్షన్ 10 అని ఉంది. ఈ 10 కాస్త ఈ డెవలపర్ వర్క్ చేస్తే 11 వెర్షన్కి వెళ్తుంది. సో ఇది వరకు ఏమయ్యేది అంటే ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ అంతా హోస్టింగ్ చేసే ప్రాసెస్, ఏది ప్లే స్టోర్లో పెట్టే ప్రాసెస్ అంతా డెవలపరే చేసేవారు. సో డెవలప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెట్ఫ్లిక్స్ అనే ప్యాకేజ్ ఇచ్చారు. ఈ ప్యాకేజ్ అనేది మనకి ఇస్తారన్నమాట వాళ్ళు, డెవలప్మెంట్ టీమ్. సో ఇక్కడ డెవలప్స్ వాళ్ళు పెట్టుకోండి. డెవలప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కింద ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ఇంకా డెవలప్మెంట్కి సంబంధం లేదన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం మనమే చేస్తాం. ఇక్కడ డెవలప్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి డెవలప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డెవలపర్తో చెప్తారు, మీరు ప్యాకేజ్ బిల్డ్ చేసి ఇవ్వడానికే మీరు ఇవ్వండి, తర్వాత ఈ ఫ్లో అంతా మేము చూసుకుంటాం అని చెప్పి ఇక్కడికి వచ్చింది డెవలప్మెంట్ మాట. అంటే వీఆర్ డూయింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్, అందుకని చెప్పి డెవలప్మెంట్ అనే వచ్చింది. ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఆ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చూసేదాన్ని ఆపరేషన్స్ అంటారు. సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి ఈ ప్యాకేజ్ ఎందుకో పనిచేయట్లేదు, ఇలాగా రిఫ్రెష్ చేసినా కానీ సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడు ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఇష్యూ ఉంది, ఈ ఆపరేషన్స్ అనేది ఇది వరకు సెపరేట్గా ఉండేమాట. ఇప్పుడు ఏమయ్యేదంటే ఈ ఆపరేషన్స్ అనేది ఇప్పుడు చెక్ చేస్తారు. ఇక్కడ ఈ నెట్ఫ్లిక్స్ ప్యాకేజ్ డెవలపర్ ఇచ్చాడు కదా, అది వర్కింగ్ అవుతుందా సరిగ్గా లేదా అని. వర్కింగ్ అవ్వకపోతే వాళ్ళకి లాసే కదా. సో వర్కింగ్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేస్తారు. ఇఫ్ వర్కింగ్ అవుతే పర్లేదు, ఇది వర్కింగ్ కాకపోతే ఏం చేస్తారంటే కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట, బిల్ టూల్స్ అంటారు మనకి. ఆ బిల్ టూల్స్తో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఈ డెవలప్స్ అనేది చాలా మంది ఒక కల్చర్ అంటారు, కొంతమంది ఫెనామినా అంటారు. ఇది ఏంటి అంటే ఒక ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ. సో ఇక్కడ డెవలప్స్ ఉంది కదండి మనకి, దీన్ని డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ని ఇన్ షార్ట్ గా డెవలప్స్ అంటమాట. ఇప్పుడు డెవలప్స్ అంటే ఏంటి అని తెలిసింది, బట్ డెవలప్స్ మెయిన్ ఏంటి అంటే ప్రతిదీ వితౌట్ మాన్యువల్ ఇంటరప్షన్ ఉండాలన్నమాట. వితౌట్ మాన్యువల్ ఇంటరప్షన్ అంటే ఏంటి అంటే మనకి డెవలప్స్ లో కొన్ని టూల్స్ వాడతారు అన్నమాట. ఆ టూల్స్ ఏంటి అంటే డెవలప్స్ అనేది ఒక సెట్ ఆఫ్ టూల్స్ మాట. ఈ సెట్ ఆఫ్ టూల్సే వాడాలని కాదు, మార్కెట్లో చాలా అవైలబిలిటీ ఉన్నాయి, దానికి ఎవరికి నచ్చిన వాళ్ళు అది వాడతారు అన్నమాట. ఒకటే ప్రైమర్లీ మన ఫ్లో, డెవలప్స్ ఫ్లో ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ ప్యాకేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. క్రియేట్ చేశాక ఈ డెవలప్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎక్కడొక ప్లేస్లో మనకి ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉండాలి. అలా అని చెప్పి మనం టీమ్స్లో కానీ ఈమెయిల్లో కానీ ఇవ్వం, ఎందుకంటే అది సోర్స్ కోడ్, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే టు షేర్ యువర్ కోడ్. అందుకని చెప్పి ఏం చేస్తామంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటాయి టూల్స్.
మేబీ మీరు గిట్ హబ్ విని ఉంటారు. Yeah. సో ఎగ్జాంపుల్ మనకి గిట్ హబ్ అనేది వెరీ పాపులర్ అన్నమాట. Okay. బిట్ బకెట్ కూడా ఉంది. ఇది వరకు వరల్డ్ లో ఎస్విఎన్ అని చెప్పి ఒకటి ఉండేది అన్నమాట. సో ఫస్ట్ మనకి ఈ డెవలపర్ ఏం చేస్తాడు అంటే, ఇదిగో నేను ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నేను మీ గిట్ హబ్ లో పెట్టి మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు అన్నమాట. ఆ యూఆర్ఎల్ నుండి మనం ప్రాసెస్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టూల్ ఏంటి అంటే, మనకు కోడ్ వచ్చాక మనం మాట్లాడుకున్నాం వితౌట్ మాన్యువల్ ఇంటరప్షన్ అని చెప్పి. ఇక్కడ మాన్యువల్ ఇంటరప్షన్ అంటే ఏంటి అంటే, ఎవరన్నా ఇక్కడ కోడ్ అనేది ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, ఈ ప్లే స్టోర్ లో డిప్లాయ్మెంట్ అనేది ఈజీగా వెళ్ళాలి, ఎవరో ఏం చేయకుండా. అది బిల్డ్ చేసేటోళ్ళు డెవాప్స్ అంటారు, దాన్నే పైప్ లైన్స్ అంటారు అన్నమాట. పైప్ లైన్స్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. దీనికి సెపరేట్ టూల్స్ ఉంటాయి. పాపులర్ గా వాడేది జెన్కిన్స్ అని చెప్పి ఒకటి ఉండేది, ఇది ఇప్పుడు వాడట్లేదు తక్కువ మంది. అజూర్ డెవాప్స్ అని ఉంది. ఇంకోటి గిట్ హబ్ యాక్షన్స్ కొత్తగా వచ్చింది ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది పైప్ లైన్ క్రియేషన్ టూల్స్ మాట. దీన్ని సిఐసిడి టూల్స్ అంటారు. సిఐసిడి టూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీలో ఉన్నారు, ఇది గిట్ హబ్ సర్వర్ అనుకోండి మీరు. ఇక్కడ చాలా మంది డెవలపర్స్ ఉంటారు, మీకు ఒక్కళ్ళే ఉంటారు కదా కంపెనీలో. టీమ్స్ లో చాలా మంది డెవలపర్స్ ఉంటారు. మీకు ఒక డెవలపర్ తో మీకు టీం అనేది గడవదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, చాలా డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ మీ షిఫ్ట్ అనుకోండి, మీది మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి, వేరే వాళ్ళది ఈవినింగ్ షిఫ్ట్, వేరే వాళ్ళు నైట్ షిఫ్ట్. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇలా తీసుకున్నారనుకోండి, మీరు వర్క్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్ అని రమ్మంటే రాడు, ఈవినింగ్ వర్క్ చేసినవాడు మార్నింగ్ షిఫ్ట్ రమ్మంటే రాడు. ఎందుకంటే వాళ్ళ అసైన్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కొలాబరేట్ చేయాలి. కొలాబరేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం చేసిన కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అన్నిటికీ ఒక ప్లేస్ లో పెట్టాలన్నమాట. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే, సపోజ్ ఇక్కడ గిట్ హబ్ అనేది ఉంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ప్రతిసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ డెవలపర్స్ ఉన్నారు కదా, ఈ డెవలపర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, వాళ్ళు ఏమైనా కోడ్ పంపారా లేదా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, మార్నింగ్ 6కి కోడ్ చేంజ్ చేస్తాడు, వీడు ఈవినింగ్ 7కి చేస్తాడు, అట్లా నైట్ 9కి అట్లా చేస్తారన్నమాట. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఏమవుతుంది అంటే, మనకి ఈ కంపెనీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటుంది, వీడేమైనా చేంజెస్ చేశాడా, వాడేమైనా చేంజెస్ చేశాడా అని చెప్పి. ఎప్పుడైతే ఈ చేంజెస్ అనేది చేశారో ఆ చేంజెస్ని ఒక చోట పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ చేసినోడు కోడ్ అప్డేటెడ్ కోడ్ ఉంటుంది, ఇక్కడ ఈవినింగ్ చేసేవాడు కోడ్ అప్డేటెడ్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ కొన్ని ఫంక్షనాలిటీ చేసాడు కాబట్టి వాడు ఈ ఈవినింగ్ అనే కోడ్కి మనకి ల్యాగ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది, ఇదిగో మార్నింగ్ ఎవరన్నా చేశారా, ఈవినింగ్ ఎవరన్నా చేశారా, నైట్ ఎవరన్నా చేశారా అని. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక ఫైల్ తీసుకోండి, సపోజ్ ఒక చిన్న శాంపుల్ టెక్స్ట్ ఫైల్ తీసుకోండి మనకు అర్థమయ్యేటట్టు. నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఫైల్ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ డెవలపర్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాడు. 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాక ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే, ఇక్కడ గిట్ హబ్ పంపుతాడు. ఈ సెకండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే, వాడు స్టార్టింగ్ నుండి రాయడు, వాడు ఏం చేస్తాడంటే ఈ 10 లైన్స్ కోడ్ తీసుకొని he will add some more code. సో
ఈ 10 లైన్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఒక 30 లైన్స్ అయ్యింది. ఆ 30 లైన్స్ కాస్త నైట్ షిఫ్ట్ వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వాడు ఈ 40 లైన్స్ కోడ్ ఉంటుంది కదా, ఆ 40 లైన్స్ కోడ్ని తీసుకొని ఇంటిగ్రేట్ చేసుకుంటాడు. ఇంటిగ్రేట్ చేసి నథింగ్ బట్ తీసుకుని వాడి కోడ్ని బిల్డ్ చేస్తాడు అనమాట. అలా అని చెప్పి ఇప్పుడు కంపెనీలో ఇలా 10 లైన్స్ 20 లైన్స్ 30 లైన్స్ అని చెప్పి మనం జస్ట్ ఒక అజంప్షన్ చూసాం. బట్ కంపెనీస్లో ఏమవుతుందంటే కొన్ని వందల లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఈ వందల లైన్స్ ఉన్న కోడ్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ 10 లైన్స్ చేసుకున్నా కానీ వాడు లోకల్ మిషన్లో పెట్టుకున్నాడు, ఇక్కడ ల్యాప్టాప్లో పెట్టుకున్నాడు. దానివల్ల ఈ సెకండ్ డెవలపర్కి థర్డ్ డెవలపర్కి యూజ్ ఏం లేదు కదా. నువ్వు 10 లైన్స్ కోడ్ చేసుకుంటే ఒక సెంట్రలైజ్ ప్లేస్లో పెడితే ఇక్కడ గిట్ హబ్ లాంటి దాంట్లో, సో సెకండ్ డెవలపర్ థర్డ్ డెవలపర్ వచ్చి ఓకే ఫస్ట్ డెవలపర్ చేసాడు కాబట్టి మనం అది టచ్ చేయకుండా మనం వేరే వర్క్ని మనం మాట్లాడుకోవచ్చు, మనం చేసుకోవచ్చు అని చెప్పి థింక్ చేస్తారు అనమాట. దాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆర్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ ఫ్లో పైప్ లైన్స్లో మనం కొన్ని ఈ ఫంక్షనాలిటీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం అన్నమాట. రాసినప్పుడు మనకు వచ్చే ప్యాకేజ్ ఏంటి, ఏదో ఒక జావా బేస్డ్ ప్యాకేజ్ కానీ, మీరు సెలీనియం కాబట్టి జావా టెస్ట్ కేసెస్ అవి ఉంటాయి కాబట్టి, సో జావా ప్యాకేజ్ అనుకోండి, మ్యావెన్ లాంటి బిల్ టూల్ వాడతాం. బిల్ టూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డెవలప్మెంట్ వాడికి ఆ కోడ్లో ఏం రాశాడో డెవలప్మెంట్ వాడికి తెలుస్తుంది జావా ప్యాకేజ్ అని చెప్పి. బట్ డెవాప్స్ వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ అంత ఉండదు. సో అప్పుడు ఈ బిల్ టూల్స్ అనేది ఏం చేస్తాయి అంటే, ఇక్కడ ఈ ప్రాసెస్లో కొన్ని బిల్ టూల్స్ పాపులర్ జావాకి వచ్చి ఏంటి అంటే మ్యావెన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మ్యావెన్ జాబ్ అనేది రన్ చేస్తాం అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే, ఒక టూల్ ఇది, ఇప్పుడు గూగుల్ చేశాను అనుకోండి మ్యావెన్ గోల్స్ అని, ఇదిగోండి ఈ మ్యావెన్ అనేది చూసారు అనుకోండి మీరు, ఈ మ్యావెన్ అనేది యూస్ చేస్తే ఇన్ని ప్రాసెసెస్ చేస్తాయి అన్నమాట. అంటే ఆ కోడ్ని కంపైల్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, ప్యాకేజ్ చేస్తుంది, ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తుంది, ఇన్స్టాల్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది. ఎందుకంటే మనం డెవలప్మెంట్ టీం కాదు కాబట్టి మనకి ఏదో ఒక హెల్ప్ కావాలి, ఈ ప్యాకేజ్ ఇచ్చిన దాన్ని టెస్ట్ చేసి ఒక డిప్లాయబుల్ సొల్యూషన్గా పెట్టడానికి ప్లే స్టోర్లో. ఇప్పుడు సపోజ్ మీరు ఇదివరకు మూవీస్ ఏమైనా డౌన్లోడ్ చేశారు అనుకోండి, MP4 MP3 MPEG అని చెప్పి వచ్చి, సో ప్రతి ఫార్మెట్ మనకి ప్రతి ప్లేయర్లో మనకి యాక్సెస్ అవ్వదు. అందుకని చెప్పి ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్లే స్టోర్కి కూడా దానికి కావాల్సిన జిప్ ఫైల్ కానీ వార్ ఫైల్ కానీ అది తీసుకుంటుంది. ఈ బిల్డ్ ఫైల్స్ ఏం చేస్తాయంటే, ఈ స్టెప్స్ అన్ని వన్ ఆఫ్టర్ కంప్లీట్ చేసి ఒక రెడీమేడ్ ప్యాకేజ్ ఇస్తుంది. ప్యాకేజ్ ఆర్ ఆర్టిఫాక్టర్ అని కూడా అంటారు. అప్పుడు ఈ ప్యాకేజ్ తీసుకొచ్చి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏం చేస్తారంటే ఈ ప్లే స్టోర్లో పంపుతారు. సో ఎప్పుడైతే ఈ డెవలపర్స్ ఏమైనా కోడ్ చేంజ్ చేశారు అనుకోండి, ఇక్కడ గిట్ హబ్కి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నుండి ఆటోమేటిక్గా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో కూడా మనం ఈ ప్యాకేజ్ని ఇన్సర్ట్ చేసి మనం ఎక్కడికైతే డిప్లాయ్ చేయాలో అవి రాస్తాం అన్నమాట. అవి రాసినాక అప్పుడు నుండి ఎక్కడికైతే డిప్లాయ్ అయిందో ఆ ప్రాసెస్ని వితౌట్ ఇంటరప్షన్ అన్నమాట. మనం మాన్యువల్గా చెయ్యం, దీన్ని మాన్యువల్గా చేయొచ్చు. బట్ మాన్యువల్గా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు నైట్ డెవాప్స్ వాడు నైట్ ఉండడు, మార్నింగ్ ఏమో డెవలపర్ ఉంటాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, డెవలపర్ పంపిస్తాడు కోడ్, బట్ డెవాప్స్ వాడు లేకపోవడం వల్ల 1 day 2 day వేస్ట్ అయిపోతుంది మనకి. సో అందుకని చెప్పి CI/CD టూల్స్ అంటారు. ఇవి పాపులర్ అన్నమాట, జెన్కిన్స్, డెవాప్స్, గిట్ హబ్ యాక్షన్స్. ఇప్పుడు మార్కెట్లో వేరే వాళ్ళు కూడా వేరేది వాడతారు.
ఇంకోటి ఏంటి అంటే క్లౌడ్ కూడా ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఇదివరకు అంటే కోవిడ్ ముందర క్లౌడ్ ఉండేది కాదు పెద్ద. ఇప్పుడు అజూర్ క్లౌడ్ కానీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ ఉంటే, జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్. ఇదివరకు ఏం చేసేటోళ్ళంటే మనకి ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అని ఉండేమాట. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటే నథింగ్ బట్ మనం మెయింటైన్ చేసుకునే డేటా సెంటర్స్ విత్ ఇన్ అవర్ ప్రెమిసెస్. అంటే విత్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్లో ఎవరన్నా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి ఏమన్నా సర్వర్స్, వాటిల్ని ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటారు అంట. ఇది కోవిడ్ ముందర ఆన్ ప్రెమిసెస్ అనేది ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే క్లౌడ్ డేటా సెంటర్స్ వాడుతున్నారు. ఎందుకంటే కోవిడ్లో చూసాం ఇప్పుడు మన డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటే మనకి లాక్డౌన్ ఉండి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళకపోయాం కాబట్టి సో ఎజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీకి కానీ మూవ్ అవుతారు. ఇలాగా కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా డాస్ట్ అని అంటే సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్ మాట. లైక్ సోనార్ క్యూబ్, ఇంకా స్నిక్, చెక్ మార్క్స్, బ్లాక్ డక్. ఇది ఏంటి అంటే ఈ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ఇక్కడ ఈ పైప్ లైన్ లో ఇచ్చుకుంటాం అన్నమాట. ఏదైతే మనకి ఒక ప్యాకేజ్ బిల్డ్ చేయాలంటే మనకి అంత సెక్యూర్ గా ఉండాలి. ఇప్పుడు డెవలపర్ ఏదో ఒక ఇష్యూ చేసి దాంట్లో ఆ ప్యాకేజ్ అనేది హ్యాకింగ్ ఈజీగా ఉందనుకోండి, అది మన మీదకి వస్తుంది. కాబట్టి మనం అంతా సెక్యూర్ గా చేసి ఆ ప్యాకేజ్ సెక్యూర్ గా లేకపోతే మనం డెవలపర్కి చెప్తాం అన్నమాట. ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇదిగో నీ ప్యాకేజ్ ఇచ్చిన ప్యాకేజ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు మళ్ళీ వర్క్ చేయని చెప్పి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. వాళ్ళు వర్క్ చేసి మనకు మళ్ళీ ఇస్తారు. సో ఈ ఫ్లో అంతా ఇంకా టూల్స్ ఉంటాయి కొంచెం, మళ్ళీ మీకు ఇప్పుడే చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయని చెప్పి చెప్పట్లేదు. ఇంకా డాకర్ అని ఉంటుంది. డాకర్ అనేది చాలా పాపులర్ మాట. ఇంకా టెరాఫామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. Yeah. ఇవన్నీ ఐ మీన్ మనం ఇప్పుడే చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక డెమో కాబట్టి మీకు ఈ పిక్చర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చెప్తాను అనమాట. సో ఇది వన్ ఆఫ్టర్ వన్ మనం ఇలా స్టెప్స్ బట్టి మనం వెళ్తా ఉంటాం అన్నమాట చూసుకునే కొద్దీ. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో మీకు? సో యాక్చువల్ టిపికల్ వర్క్ ఫ్లో అంటే ఇట్లానే ఉంటుంది అనమాట ప్రతి ఆర్గనైజేషన్లో. బట్ ఇక్కడకి వచ్చేసరికి టూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకళ్ళు జెన్కిన్స్ వాడతారు, ఒకళ్ళు అజూర్ డెవలప్స్ వాడతారు, ఒకళ్ళు గిట్హబ్ యాక్షన్స్ వాడతారు. సేమ్ లైక్ క్లౌడ్ కూడా ఒకళ్ళు ఏడబ్ల్యూఎస్ వాడతారు, కొంతమంది ఐజోర్ వాడతారు, కొంతమంది గూగుల్ క్లౌడ్ వాడతారు. అది డిపెండ్స్ ఆన్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇదంతా క్లబ్ చేసి మనం ఒక ప్యాకేజ్ అవుట్పుట్ ఇచ్చి ఒక డిప్లాయ్మెంట్ ప్లేస్లో పెడితే సో పీపుల్ కెన్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. ఇది డెవలప్స్ అన్నట్టు ఆన్ హైయర్ లెవెల్. ఇది జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ సెషన్ కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళట్లేదు. ఫస్ట్ మీకు డెవలప్స్ అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని యూజ్ ఏంటో తెలిస్తే మీరు యూ కెన్ ఏబుల్ టు రిలేట్ విత్ ఎనీథింగ్ అన్నట్టు. సో ఈ డెవలప్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా అండి? ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా మీకు? డౌట్స్ ఏంటండి అని కోర్స్ కరికులం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా విషయం? కోర్స్ కరికులం మనం ఇప్పుడు ఏదైతే సెట్టింగ్స్ చూసామో ఐ మీన్ ఏమైతే అప్లికేషన్ చూసామో ఇవన్నీ కవర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ గిట్ అండ్ గిట్ హబ్ ఉంటుంది. జస్ట్ హైయర్ లెవెల్లో చెప్తున్నాను నేను. నెక్స్ట్ సిఐసిడి,
ఇప్పుడు పాపులర్ అయితే జెన్కిన్స్ జెన్కిన్స్ పెద్ద అప్డేటెడ్లో లేదు, బట్ అజూర్ డెవాప్స్ ఒకటి ఉంటుంది, గిట్ హబ్ యాక్షన్స్. మీకు ఏది కావాలంటే అది కవర్ చేద్దాం, నాకు ఏమీ లేదు. టెరాఫామ్ ఒకటి కవర్ చేసుకోవాలి మనం. ఇంకోటి క్లౌడ్ అనేది నేను మినిమం మనకి ఎంతవరకు కావాలో అంతవరకు టచ్ చేస్తాను. సో మీకు క్లౌడ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి. అజూర్ AWS ఏదో క్లౌడ్ అనేది మీకు మినిమం బేసిక్ తెలుస్తూ ఉంటే కొంచెం తెలుస్తుంది అనమాట. సోనార్ క్యూబ్, స్నిక్, జీరా, డాకర్. సో ప్రైమర్లీ ఇవన్నీ కవర్ చేస్తాం మనం. గిట్ హబ్ అండ్ గిట్ హబ్ యాక్షన్స్, ACD, టెరాఫామ్, అజూర్ క్లౌడ్ కానీ, AWS క్లౌడ్ కానీ, సోనార్ క్యూబ్ అని, స్నిక్ అని, ఇవన్నీ కొన్ని ఫ్రీ ఉంటాయి. ఫ్రీ ఉన్నాయి అయితే మనం ట్రై చేయొచ్చు. కొన్ని ఎంటర్ప్రైజ్ తీసుకుంటారు అనమాట, అదైతే తీసుకోలేము. మనకి బాగా ఉపయోగపడేది డాకర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కుబర్నెటిస్ కావాలంటే డాకర్ అనేది, కుబర్నెటిస్కి డాకర్ అనేది తెలిసి ఉండాలి. ఈ రెండిట్లకి రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ మనకి కుబర్నెటిస్లోనే చేస్తున్నారు. కుబర్నెటిస్కి వెళ్తే ఇంకా హెల్మ్ చార్ట్స్ అని ఉంటుంది, ఇది కొంచెం పెద్ద టాపిక్. ఇది హెల్మ్ చార్ట్స్ అని చెప్పి కూడా ఉంటాయి. ఇది కుబర్నెటిస్లో మనం చూసుకుంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ మనం అప్ టు 5 వరకు కవర్ చేయొచ్చు. ఇవి ఏంటంటే ఇవి బాగా లెంతీ థింగ్స్. కుబర్నెటిస్ అనేది స్పెషల్గా సపరేట్గా చెప్తారు. సో ఇక్కడ వరకు మనం కవర్ చేయొచ్చండి. కంప్లీట్ అవ్వడానికి ఇవి ఒక 45 days అట్లా పడుతుందండి, 30 to 45 days. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయా మధ్యలో? మీరు ఇదంతా నేను ప్రాక్టీస్ చేసే, నేను చెప్పాక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హ్యాండ్స్ ఆన్ అవుతూ ఉంటుంది. లేకపోతే మీకు ఏదే గుర్తుండదు అనమాట. నేను చెప్పుకున్నంతగానే